ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ని. గత 20 సంవత్సరాలుగా సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి సియాటికా చాలామంది తుంటి నొప్పి, తర్వాత తుంటి నరాలకు సంబంధించిన నొప్పిని మనము చాలా మటుకు సియాటికా అని చెప్పొచ్చు. అంటే మనకి సియాటిక్ నర్వ్ అనేది ఉంటుందండి. సో మనకి వెన్నుపూస నుంచి కాలు కింది భాగం వరకు లాంగెస్ట్ నర్వ్ని మనం సియాటికా అంటాము. సో ఆ కండిషన్ అంటే కాళ్ళు మొత్తం కూడా తీవ్రమైన రేడియేటింగ్ పెయిన్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం సియాటికా అంటే ఏంటో తెలుసుకున్నాము. అండ్ సియాటికా అనే కండిషన్ రావడానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాము. అండ్ దానికి ఇప్పుడున్న ఎలాంటి వైద్యం మనకు అందుబాటులో ఉంది అనేది తెలుసుకుంటాము. అండ్ అక్యుపంక్చర్ మరియు మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ లేదా ఫంక్షనల్ మెడిసిన్లో దీనికి సంపూర్ణ పరిష్కారం మనం ఏ విధంగా పొందగలము, సర్జరీస్ లేకుండా, హార్ష్ మెడిసిన్స్ లేకుండా ఎలా దీని నుంచి బయటకెళ్ళం అనేది పూర్తిగా ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వీడియో లాస్ట్ వరకు కూడా చూడవలసిందిగా మనవి. ఫస్ట్ మీకు చెప్పినట్టు సియాటికా అనేది ఇది లాంగెస్ట్ నర్వ్. ఇది ప్రెషర్ అంటే మన వెన్నుపూసలో మనకి ఈ విధంగా స్పైన్ అనేది ఉంటుంది. సో ఈ స్పైన్లో మనకి ఈ డిస్క్లు ఏవైతే ఉన్నాయో కనబడుతున్నాయి కదా, ఎస్పెషల్లీ దీన్ని లంబార్ రీజన్ అంటాము. ఈ లంబార్ రీజన్లో మనకి ఏవైతే డిస్క్లు ఉన్నాయో సో అవి అరిగిపోవడం వల్ల లేదా డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల మనకి కాళ్ళకు సంబంధించిన ఎస్పెషల్లీ L4, L5, S1 అనే ఈ డిస్క్లు ఏవైతే ఉన్నాయో, ఈ వర్టిబ్రేస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి కలిగిన స్లిప్ డిస్క్ వల్ల మనకి కంప్లీట్గా మన కాళ్ళకు సంబంధించిన నరాలన్నీ కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవ్వడం మనం చూస్తూ ఉంటాం. సో దానివల్ల మనకి తీవ్రమైన రేడియేటింగ్ పెయిన్స్ అనేవి కలిగి మనని నడవడం కానీ లేదా పడుకున్నా కూడా విపరీతమైన ప్రెషర్లో రేడియేటింగ్ పెయిన్స్లో మనము చూస్తూ ఉంటాము. సో తీవ్రమైన పెయిన్స్ ఉన్నప్పుడు, తీవ్రమైన కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా మనం దగ్గరలో ఉన్న ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాము. సో ఒక పెయిన్ కిల్లర్ తీసేసుకుంటాము. దానివల్ల కొంత రిలీఫ్ అనేది, ఎందుకంటే పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది, లోపల సమస్య ఎలా ఉందో అలాగే ఉంటుంది. కేవలం మీ బ్రెయిన్కి మత్తు కలగడం వల్ల టెంపరీగా కొన్ని గంటల వరకు ఆ నొప్పి బాధ కలగకుండా మీకు ఉంటుంది. సో మీకు డాక్టర్ ఏం చెప్తారు, కొన్ని రోజులు కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోండి అని చెప్తారు. సో కొద్దిగా ఇనీషియల్ స్టేజెస్లో మైల్డ్ కంప్రెషన్ నాలుగుకి రెస్ట్ తీసుకోవడం వల్ల కొంచెం ఉపశమనం కలగడం, మెల్లిమెల్లిగా దాని మీద కొంచెం ప్రెషర్ రెడ్యూస్ అవ్వడం వల్ల మళ్ళీ వాళ్ళ పనులు యథాస్థితిగా చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా జరగకపోవడం వల్ల మీకు ఫిజియోథెరపీ వైద్యం సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫిజియోథెరపీలో మీరు కొంత టెన్స్ ట్రీట్మెంట్, మాన్యువల్ స్టిమ్యులేషన్స్ లేదా స్పైన్ని లాగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల కొంత ప్రెషర్ రెడ్యూస్ అయిపోయి ఆ పూటకి మీకు కొంచెం రిలీఫ్ వస్తుంది. దానివల్ల కొంతకాలం ఇంకా అలాగే కొనసాగుతూ ఉంటుంది. సో లాస్ట్కి ఇంకా అంటే ఇంగ్లీష్ డాక్టర్స్కి చాలా క్లియర్ విజన్, ఎందుకంటే ప్రతి పేషెంట్ ప్రివెన్షన్ ఉండదు, క్యూర్ ఉండదు, అందరూ సర్జరీ వైపు వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే మీకు ప్రాథమిక చికిత్స నుంచి అలాంటి ట్రీట్మెంటే, సిమ్టమ్స్ని మేనేజ్ చేయడమే వైద్యంగా జరుగుతూ ఉంటుంది. సో ఈవెన్ ఫిజియోథెరపీ కూడా సిమ్టమ్స్ని మేనేజ్ చేయడమే వైద్యంగా ఉంటుంది. దానివల్ల తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది. జరగాల్సిన లేట్ జరిగిపోతుంది కాబట్టి ఇంకా తీవ్రంగా అయిపోయి ఇంకా తీవ్రమైన డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల మీకు తీవ్రంగా అంటే ఏం చేసినా కూడా పెయిన్ తగ్గకపోవడం అండ్ మీ పని మీరు చేసుకునే పరిస్థితిలో లేనప్పుడు మీకు కంపల్సరీ సర్జరీ చేయించుకోమని చెప్తారు. సో ఎంత డిస్క్ అయితే మీకు బయటికి రావడం జరిగిందో ఆ డిస్క్ని మనము సర్జికల్గా ట్రిమ్ చేసేసి ఆ నరం మీద ఉన్న ఒత్తిడి తగ్గించే ప్రయత్నంలో చాలామందికి, అంటే 10లో మేబీ 8 to 9 మెంబర్స్కి ఏం జరుగుతుందంటే నరానికి కొద్దిగా దెబ్బ తగిలినా కూడా పర్మనెంట్గా కాళ్ళలో ఉన్న సెన్సేషన్స్ అన్నీ కూడా షట్ డౌన్ అయిపోతాయి పర్మనెంట్గా. దానివల్ల వాళ్ళు ఎప్పటికీ ఇంకా జీవితంలో నడిచే అవకాశమే ఉండదు. లేదా కొంతవరకు సక్సెస్ అయినా కూడా అది తాత్కాలిక ఉపశమనానికి పనికొస్తుంది. మళ్ళీ కొన్ని రోజుల్లోనే మళ్ళీ డిస్కులు అలాగే డీజనరేట్ అయిపోవడం, అలాగే డ్యామేజ్ అవ్వడం అనేది జరగడం వల్ల మళ్ళీ సర్జరీస్కి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ అదే ప్రమాదాన్ని మనం గురవాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సియాటికా రావడానికి కారణాలు ఏంటి అని మనం విశ్లేషించుకుంటే
ఇది ఏది వైరస్ బ్యాక్టీరియా వచ్చి మీ వెన్నుపూసని ఏమీ డ్యామేజ్ చేయట్లేదు. చాలా రేర్ కండిషన్స్, చాలా వెరీ వెరీ రేర్ కండిషన్స్లో అలాంటివి జరగవచ్చు. కానీ బట్ మెజారిటీ ఇది ఒక జీవనశైలి వ్యాధి అని మనం చెప్పొచ్చు. సో ఏం జరుగుతుంది, మనం తినే ఆహారం టైంకి తినట్లేదు. దానివల్ల ఏమవుతుంది, మీ శరీరంలో విపరీతమైన యాసిడ్, హీట్, ఎందుకంటే ఆహారాన్ని పచనం చేసే శక్తి అంతా కూడా వేస్ట్ అవ్వడం వల్ల అది పూర్తిగా మన శరీరంలో విషవాయువులుగా మారి వాటి నుంచి వచ్చే ఇన్ఫ్లమేషన్ మన వెన్నుపూసని కానీ మన హార్ట్ని, మన ఆర్గన్స్ని డీహైడ్రేట్కి చేయడం జరుగుతుంది. లోపల డీజనరేషన్కి అది గురి చేస్తూ ఉంటుంది. అలాగే రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఆల్కహాల్ ఉంది, లేదా జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటాము, రాంగ్ లైఫ్ స్టైల్ ఉంది. సో టాక్సిక్ ఫుడ్స్ మనం ఎక్కువగా తింటూ ఉన్నాం. సో ఈ టాక్సిక్ డెడ్ ఫుడ్స్ మనం ఎక్కువగా తినడం వల్ల కూడా మన శరీరం విపరీతమైన టాక్సిన్స్ పెరిగిపోతాయి. ఆ టాక్సిన్స్ నుంచి మన రోగనిరోధక శక్తి కానీ, మన అవయవాల పనితీరులో కానీ టాక్సిక్ ఇన్ఫ్లమేషన్స్ అనేవి డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఆ టాక్సిక్ ఇన్ఫ్లమేషన్స్ వల్ల కూడా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. లేదా స్వతహా మనకి విపరీతమైన స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంది. సో ఒక సాధారణంగా స్ట్రెస్ అనేది మన బాడీని ఆటోమేటిక్గా విషపూరితంగా మారుస్తూ ఉంది. విషం అనేది సెక్రిషన్స్ పెరిగిపోతూ ఉంటాయి, న్యాచురల్గానే టాక్సిన్స్ పెరిగిపోతూ ఉంటాయి, న్యాచురల్గానే యాసిడ్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో దానివల్ల కూడా మనం తిన్న తిండే వంట పట్టదు. సో అలా కూడా మన బాడీని మనం డ్యామేజ్ చేసుకుంటాం. సో ఇవి ఏవి కూడా జీవనశైలి వ్యాధులు. సో మన బాడీలో మనంగా ఏం చేసుకుంటున్నాం అంటే టాక్సిన్స్ అనేవి విపరీతంగా పెంచుకుంటున్నాం, మెటబాలిజం దెబ్బతీసుకుంటున్నాం, ఇమ్యూనిటీని ఇబ్బంది పెడుతున్నాం, అవయవాల పనితీరుని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాం. సో వాటి వల్ల ఏమవుతుంది, బాడీలో కన్సిస్టెంట్గా ఫంక్షనల్ డిఫెక్ట్స్ వల్ల ఫంక్షనల్ డ్యామేజెస్ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద డ్యామేజ్ మనకి స్పైన్కి జరుగుతూ ఉంటుంది. సో ఇవి ఏవి మనము అలోపతిలో ప్రివెన్షన్, క్యూర్ ఉండదు కాబట్టి వీటి గురించి ఎవరు కూడా డిస్కస్ చేయరు. ఆ డ్యామేజ్ని ఎలా ఆపాలి అనేది, ప్రివెంట్ ఎలా చేయాలి, దీన్ని ఎలా మళ్ళీ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, ఎలా నాన్ సర్జికల్గా దీన్ని ట్రీట్ చేసుకోవాలి, ఏ స్టేజ్లో కూడా ప్రివెన్షన్, క్యూర్ అనేది ఉండదు. జస్ట్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చేస్తారు, లేదా ఫిజియోథెరపీ చేసేస్తారు, లాస్ట్కి సర్జరీ చెప్పేస్తారు, ఇంకా ఏది పనికిరాదు అంటే చేతులు ఎత్తేస్తారు. సో ఆ విధంగా మన జీవనం అనేది ఎప్పటికీ కోలుకోలేని దెబ్బగా మారిపోతూ ఉంటుంది. సో మనం ఏం చేయగలము అని అంటే, ఎంత అర్లీగా వస్తే అంత మంచిది. ఎంత లేట్ వచ్చినా చాలా మటుకు, అంటే 4th స్టేజ్ వరకు కూడా మనం నాన్ సర్జికల్గా కరెక్ట్ చేయొచ్చు. కానీ పూర్తిగా 100% డ్యామేజ్ అయ్యాక సర్జరీ తప్ప మేము కూడా చేయగలిగేది ఏం లేదు. అట్లీస్ట్ ఇంకో సర్జరీ జరగకుండానే మేము హెల్ప్ చేయగలము. సో మీరు ఎంత అర్లీగా మా దగ్గరికి రాగలిగితే అంత మినిమల్ ట్రీట్మెంట్లో, అంత సెల్ఫ్ ట్రీట్మెంట్లో మీరు క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. దానివల్ల బాడీ ఇన్ఫ్లమేషన్ అంతా రెడ్యూస్ అవుతుంది, కొత్త డిఫెక్ట్స్ అనేవి ఏర్పడవు. అండ్ ఆల్రెడీ ఏవైతే ఫంక్షనల్ డ్యామేజెస్ ఉన్నాయో, డిఫెక్ట్స్ వచ్చాయో వాటిని బాగా చేయడానికి కావాల్సిన డైట్, మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ దీనికి కావాల్సిన స్ట్రెంగ్త్, రీజనరేషన్కి కావాల్సిన మెడిసిన్స్ కూడా, సప్లిమెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటి వల్ల మీకు కొన్ని డిస్క్లు ఏవైతే ఉన్నాయో బాగా హెవీగా బల్జ్ అయినవి మాత్రము కొంతవరకు రీజనరేట్ అవుతాయి. పార్షల్గా డ్యామేజెస్ మాత్రం ఫుల్లీ రికవర్ అయిపోతాయి అవంతలవే. అండ్ ఆ హెవీగా డ్యామేజ్ అయిన డిస్క్లు ఏవైతే ఉంటాయో అవి నాన్ సర్జికల్గా అక్యుపంక్చర్ డీకంప్రెషన్ ట్రీట్మెంట్ అని మన దగ్గర, అక్యుపంక్చర్లో కొన్ని నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇప్పుడు అక్యుపంక్చర్ అనే వైద్యం మీకు టాప్ కంట్రీస్ లాంటి, అమెరికా లాంటి దేశాల్లో కూడా 10 సంవత్సరాల నుంచి ఈవెన్ ఎమర్జెన్సీ కేర్లో కూడా పెడుతున్నారు. సో దట్ అనవసరమైన పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేకుండా వీలైనంత శస్త్రచికిత్సలు తగ్గించడానికి ఈ వైద్యాన్ని డెవలప్ కంట్రీస్లో కూడా ఇప్పటికే వాడేస్తున్నారు. మన దేశంలో కూడా ఇవాళ కాకుండా రేపు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సర్జరీస్ అనేవి చాలా ప్రమాదకరంగా మారిపోయినాయి. మనం జీవనశైలి వ్యాధులని సర్జరీస్ దాకా లాక్కెళ్ళడం అనేది చాలా పెద్ద తప్పు ఇప్పుడు జరుగుతున్న హెల్త్ కేర్ ఇండస్ట్రీలో. సో జీవనశైలి వ్యాధులని ముందుగానే మనం గుర్తించి, ముందుగానే దాన్ని రివర్స్ చేసుకొని, వీలైనంత తక్కువ మెడిసిన్, వీలైనంత తక్కువ ఎఫెక్ట్తోని మనం దాన్ని రికవర్ చేసుకోవచ్చు. మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ అది కంప్లీట్గా సాధ్యపడుతుంది. ఎంత అర్లీగా మనం చేసుకుంటే అంత ఈజీగా జరిగిపోతుంది. సో అక్యుపంక్చర్ డీకంప్రెషన్ ట్రీట్మెంట్ అనేది మనం ఏం చేస్తామనంటే, వెంట్రుక మందం సూదులని 2 వైపుల నుంచి డిస్క్ని మనము గుచ్చడం జరుగుతుంది. సో గుచ్చడం వల్ల ఏ నొప్పి, బాధ ఏమీ కలగదు, అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఎవరికి గుచ్చినా పెద్దగా నొప్పి అనేది ఉండదు. అక్యుపంక్చర్ నీడిల్ అనేది ఎప్పుడో ఒకసారి చీమ గుట్టిన ఫీలింగ్ వస్తుంది, కానీ అంతకుమించి ఎలాంటి ఫీలింగ్స్ రావు. సో మీకు 2 వైపుల నుంచి ఆ డిస్క్ని మనము లాక్ చేసుకొని దానికి ఒక రిథమిక్
మెడికల్ అంటే స్టిమ్యులేషన్స్, ఎలక్ట్రో స్టిమ్యులేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టిమ్యులేషన్స్ ద్వారా మెల్లిమెల్లిగా న్యూరోఫిజియాలజీ అనేది మార్పు వస్తూ ఉంటుంది. అంటే నరాల మీద ఉన్న ఒత్తిడి మెల్లిమెల్లిగా జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల నరం మీద ఉన్న ప్రెషర్ వితౌట్ సర్జరీ, నాన్ సర్జికల్గానే మనం మెల్లిమెల్లిగా ఒత్తిడి తీసేయచ్చు. దానివల్ల పేషెంట్కి చాలా మటుకు సర్జరీ చేయాల్సిన అవసరం లేకుండానే మనము నాన్ సర్జికల్గా క్లియర్ చేసుకోవచ్చు. ఎంతైనా గుడ్డు పగిలింది, దాన్ని ప్యాచ్ వర్క్ చేసుకున్నాం, ఫర్దర్ డ్యామేజ్ ఆపాలి. అండ్ జరిగిన డ్యామేజ్కి ఎంతైతే అంత స్ట్రెంగ్త్, రీజనరేషన్, రీహాబిలిటేషన్ చేసుకొని కొన్ని లిమిటేషన్స్తోని, అంటే నొప్పి, బాధ ఇలాంటిది ఉండదు, కొన్ని లిమిటేషన్స్, కొన్ని జాగ్రత్తలు మనం జీవితాంతం మెయింటైన్ చేసుకోవడం మంచిదని మనం సజెస్ట్ చేస్తాము. అండ్ పేషెంట్కి 90% రోగాలు రాకుండా సస్టైనబుల్ లివింగ్, ఎలాంటి ఆహారము, జీవన శైలిని మనం మెయింటైన్ చేయడం వల్ల మళ్ళీ మనకు 90% అనారోగ్యాలు రాకుండా ఉండాలి. దాంట్లో మళ్ళీ ఈ డ్యామేజ్ కూడా జరగకుండా ఉండడానికి కావాల్సినవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో అందుగురించే మన సెకండ్ లైఫ్ హాస్పిటల్లో ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్ బ్యాక్ జరిగిన సర్జికల్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి, అంటే సర్జికల్గా ట్రీట్ చేయాలన్న వాళ్ళకు కూడా నాన్ సర్జికల్గా ట్రీట్ చేయడం వల్ల ఇప్పటికి కూడా వాళ్ళకి ఎలాంటి సమస్య ఇప్పటికి కూడా రాగడం అనేది జరగలేదండి. సో వాళ్ళు ఇప్పటికి కూడా మమ్మల్ని కలుస్తూ ఉంటారు, వేరే పేషెంట్స్ని మా దగ్గర రెఫర్ చేస్తూ ఉంటారు. సో వేరే అనారోగ్యాలు కూడా వాళ్ళు రాకుండా ఒక సస్టైనబుల్ లివింగ్ అనేది జరుగుతూ ఉంది. సో కంపల్సరీ ఎవరన్నా బ్యాక్ పెయిన్తో, సియాటికాతో సఫర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని కోల్పోయే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు రాంగ్ చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ద్వారా. సో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది, చాలా హోప్ క్రియేట్ చేస్తుంది. దయచేసి ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్క ఫ్యామిలీకి చేర్చండి, ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఈ బ్యాక్ పెయిన్, సియాటికాతో సఫర్ అవుతూ ఉన్నారు. సో అనవసరమైన సర్జరీలు, అనవసరమైన మెడిసిన్స్ వేసుకొని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఈ ప్రకృతిని కూడా మనం విసర్జించే మెడిసిన్స్ ద్వారా ప్రకృతిని కూడా పాడు చేసి ఫ్యూచర్ తరాలను కూడా మనం పాడు చేస్తున్న విషయం మనం అందరం తెలుసుకొని ముందుకు రావాలి. ఈ ట్రీట్మెంట్ గురించి అవగాహన పెంచుకోవాలి. సో ఈ ట్రీట్మెంట్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునేలాగా మీరు ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.